రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసగించడమే కాకుండా దళితులను వంచడమే కాకుండా రకరకాల కార్యక్రమాలను బీసీ డిక్లరేషన్ అంటూ, కామారెడ్డిలో దళిత డిక్లరేషన్ అంటూ, చేవల్లిలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మున్సిపాలిటీలలో అదే విధంగా కార్పొరేషన్లలో సమావేశాలు, సభలు నిర్వహిస్తా ఉన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ ఎండగా గొడుగు పట్టే నైజం కలిగినటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా దౌర్భాగ్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎక్కడికి వెళ్తే అక్కడ మాదిగల దగ్గరికి వస్తే నేను మాదిగ బిడ్డను అని చెప్పేసి మాట్లాడతారు. రైతుల దగ్గరికి వస్తే రైతుల దగ్గర ఇంకో వేషం వేస్తారు. మళ్ళీ ధనికుల దగ్గరికి వెళ్తే నాకు పేదరికం అంటేనే తెలియదు, ఎప్పుడు ఆకాశంలోనే విహరిస్తా అన్నట్టుగా మాట్లాడతారు. మా నాన్న పోలీస్ పటేల్, మా తాత ఇంకో పోలీస్ పటేల్ అని చెప్పేసి మాట్లాడతారు. మీరు ఏ పటేల్ ఉండని, ఏదైనా ఉండని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి అవసరంతో పాటుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలే తప్ప ఎప్పుడు ఎన్నికల యావతో ఈ రోజు ప్రజలను వంచకూడదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేయడంతో పాటు ఏమైంది, దళితులకు ఇస్తానన్నటువంటి 12 లక్షల దళిత బంధు పేర్లు మార్చిండ్రు, ఫిగర్లు మార్చిండ్రే తప్ప ఇప్పటి వరకు మీరు దళితులకే కాదు ఏ వర్గానికి ఏం ఒరగబెట్టిండ్రో సమాధానం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ మహా ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా కనువిప్పు కరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పోరాటాలే ఏకైక మార్గంగా ఎంచుకొని భారతీయ జనతా పార్టీ ఈ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడంతో పాటు భవిష్యత్తులో నిజమైనటువంటి పాలన రాష్ట్ర ప్రజలకు అందాలంటే నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో ఈ రాష్ట్ర ప్రజానికం నడిచే విధంగా నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసి భవిష్యత్తులో ఈ తెలంగాణ అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగిరితే తప్ప ప్రజలకిచ్చే హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అనేది ఈ మహాధర్నా ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.